మన జీవితంలోని వాక్య వెలుగులో పరీక్షించుకునే నిమిత్తమై 28వ అధ్యాయము 16వ వచనము నుండి మనము 19వ వచనం వరకు మార్చి చదువుదామండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని ఇది దేవుని మందిరమే కానీ పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. బేతేలని పేరు పెట్టి అయితే మొదట ఊరి పేరు లూజు. మనము దేవుని మందిరము అనేటువంటి అంశమును రాత్రి మనము కొంత భాగం ధ్యానించాము. ఇక్కడ ఆది కాండము 28వ అధ్యాయంలో మరి మనము మరొకసారి మనము కలిసి చదువుదామండి. దేవుని మందిరము అంటే యాకోబు 19వ వచనం కలిసి చదువుదామండి. 19వ వచనము, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. చాలు, బేతేలు అనే పేరు పెట్టాడు. బేతేలు అంటే దేవుని మందిరం. ఎందుకు ఆ పేరు పెట్టాడంటే మనం 16వ వచనం కలిసి చదువుదామండి. 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. చాలు, అక్కడ అది దానికి బేతేలు అని వారి భాషలో బేతేలు అని పేరు పెట్టాడు అనమాట. మన తెలుగు భాషలో అయితే దానికి దేవుని మందిరము అని. దేవుని మందిరము అని యాకోబు ఎందుకు పేరు పెట్టాడంటే అక్కడ ఆయన ఏం గుర్తించినాడంటే నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, ఖచ్చితంగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు అని గుర్తించినాడు యాకోబు ఒకటి. రెండవది ఏంటంటే 17వ వచనం కలిసి చదువుదామండి. 17వ వచనము, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము. చాలు, ఈ స్థలం ఎంతో భయంకరము. రెండవదిగా ఆ స్థలము దేవుడున్నాడు కాబట్టి ఇది భయంకరమైనది. అంటే ఇతర స్థలాల లాంటిది కాదు. ఇతర స్థలములలో నేను ఎట్లుంటానో, ఇతర స్థలంలో నేను ఎట్లు ప్రవర్తిస్తానో, ఇతర స్థలంలో నేను ఎట్లు ఉంటూ వచ్చినానో అట్లు నేను ఇక్కడ ఉండకూడదు. ఇది భయంకరమైన స్థలము అని గుర్తిస్తూ వచ్చిన రెండవది. మూడవదిగా ఆయన 17వ వచనం కలిసి చదవండి. 17వ వచనం, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. మూడవదిగా పరలోకపు గవినిది, పరలోకానికి గేట్ ఇది, పరలోకానికి డోర్ ఇది అని యాకోబు గుర్తిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని మందిరం అంటే ఈ 3 లక్షణాలు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి చెప్పండి? ఖచ్చితంగా దేవుడు అక్కడ ఉన్నాడు. రెండవది అది భయంకరమైన స్థలము. మూడవది అది పరలోకపు గవిని. అన్నోళ్ళు ఏం మాట్లాడడం లేదు అన్నా, చెప్పండి అన్న. దేవుని మందిరం అంటే ఈ 3 లక్షణాలు ఉంటాయన్నమాట. బేతేలు అని పేరు పెట్టినాడంటే వాళ్ళ భాషలో దేవుని మందిరం అని అర్థం అన్నమాట. ఆ స్థలానికి దేవుని మందిరం అని పెట్టడానికి కారణం ఏంటంటే ఈ 3 లక్షణాలు ఆ స్థలములో మరి యాకోబు గుర్తించినాడు అనమాట. ఏంటంటే మొదటిది ఆ స్థలములో నిశ్చయముగా దేవుడు ఉన్నాడు. రెండవది ఆ స్థలం ఎట్లాంటిది? అది భయంకరమైనది. మూడవది ఇది పరలోకపు గవిని అని గుర్తిస్తూ వచ్చినాడు అన్నమాట. దేవుని మందిరం అంటే మనము నిన్నటి దినం చూసాము కదా, 4 విధములుగా వాడబడింది దేవుని మందిరం అనే పదము అని. మొదటిది ఏంది? భౌతికమైన దేవుని మందిరం. మనం రాత్రి ధ్యానిస్తూ వచ్చినాము భౌతికమైన దేవుని మందిరం గురించి. ఈ భౌతికమైన దేవుని మందిరము అనేది ఎట్లాంటిది అని, అందులో ఎవరుంటారు అని మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఈ భౌతికమైన మందిరంలో అందరూ కలిసి రావచ్చు, అందరూ చేరి రావచ్చు. బేతేలు అని దీని పేరు పెట్టుకొని మనం ఇలా మందిరాన్ని కట్టుకున్నాం, భౌతికంగా కట్టుకున్న మందిరం, నిర్మించుకున్న మందిరము. ఈ మందిరంలో అందరూ చేరి రావచ్చు. రక్షణ పొందినవారు, రక్షణ పొందని వారు అందరూ రావచ్చు. అయితే ఒక దినం వస్తుంది, మనము రాత్రి చూసినట్లుగా ఒక దినం వస్తుంది, కోత సమయంలో వేరు చేయబడతారన్నమాట అందరూ.
భార్యాభర్తలే కావచ్చు వాళ్ళు. ఆ నీతిమంతురాలుగా ఉన్న భార్య నిత్యత్వమును స్వతంత్రించుకుంటుంది. నీతి ఎన్ని సంవత్సరాలు చెప్పినా, ఎంత చెప్పినా వినకుండా హృదయాన్ని కఠినపరుచుకొని అట్లే జీవించిన ఆ భర్త ఏమైపోతాడంటే ఆ భార్య నుండి విడదీయబడిన వాడై మారు మనసు పొందినవాడుగా అట్లే జీవిస్తే ఏమైపోతాడంటే ఆ నిత్య నాశనం అగ్నిగుండంలో కాల్చివేయబడతాడు, ఆ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ కోత సమయంలో వేరు చేయబడతాము. భౌతికమైన మందిరంలో అందరూ సమకూర్చబడవచ్చు, అందరూ రావచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక చోట మేము సేవ చేసే చోట ఒక అంకుల్ ఉండేవాడు, జయరాం రెడ్డి అంకుల్ అని. ఆ అంకుల్ బాగా తాగేవాడు. ఆంటీ మాత్రమే మందిరానికి వచ్చేది. ఆయన ఎప్పుడు మందిరానికి వచ్చేవాడు కాదు, కానీ ఎందుకు ఆయనకు మందిరానికి రావాలని ఆశ కలిగింది. మందిరానికి వచ్చేవాడు, మందిరానికి రావడం మొదలుపెట్టినాడు. ఒక వారం వచ్చినాడు. ఎప్పుడు 24 hours డ్రింక్ అనమాట. ఏ సమయంలోనో చూడు అది ఉండాలన్నమాట. అది లేకుంటే ఆయన ఖాళీగా ఉండడు అనమాట. కాబట్టి ఆ సాయంకాలం పూట కూడా అది లోపల ఉంటుంది. ఆయనకు డౌట్ వచ్చింది, దేవుని మందిరం కదా, మరి నేను తాగిపోవచ్చా అని అడిగి మా దగ్గర ఒక అన్నని అడిగినాడు. సార్, నేను తాగుతున్నాను కదా, నేను తాగి రావచ్చో రాకూడదో పాస్టర్ సార్ని అడుగు అని చెప్పినాడు, పాస్టర్ గారిని అడుగు అని చెప్పినాడు అనమాట. ఆయన వచ్చి నన్ను అడిగినాడు, అన్న పలానా అన్న ఇట్లా అంటున్నాడు, ఆయన తాగి వస్తాడంట, రావాలా వద్దా అన్నాడు. రమ్మానని చెప్పినాను. రమ్మాను, పర్లేదు, సాయంకాలం ఇప్పుడు రమ్మానని చెప్పినాను. మామూలుగా సాయంకాలం వచ్చేవాడు ఆయన. సాయంకాలం జనరల్ మీటింగ్కి, గాస్పెల్ మీటింగ్కి వచ్చేవాడు. వచ్చినాడు, కొంతకాలానికి ఆయన రక్షణ పొందినాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అట్లు తాగుబోతులైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, కానీ వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇది పరలోకపు గవిని కాబట్టి ఇక్కడ నుంచే మనము ఎక్కడికి వెళ్తామంటే నిత్యత్వంలోకి వెళ్తాం. కాబట్టి ఈ భౌతికమైన మందిరం అందరూ రావచ్చు, కానీ ఆ కోత సమయంలో వేరు చేయబడతాము. వేరు చేయబడినప్పుడు వేరు చేయబడి నిత్య నాశనం నొందే గుంపులో మనం ఉండకుండా జాగ్రత్త పడాలి. అందుకే మనలో ఏ బీజం ఉండాలా? అక్షయ బీజం, అనగా దేవుని వాక్యం అనే బీజం మనం కలిగి ఉంటే అలాగే మన నిత్యత్వంలో మనం సంతోషించేవారుగా ఉంటామని నిన్నటి దినమున రాత్రి మనం చూస్తూ వచ్చినాం. చూడండి, మొట్టమొదటిది భౌతికమైన మందిరము. రెండవ మందిరం ఏంటి? వ్యక్తిగతంగా మందిరం. అంటే వ్యక్తిగతంగా మనము దేవుడు నాలో నివసిస్తున్నాడు అనేది వ్యక్తిగత మందిరం. అందుకోసం మనం చూస్తూ వచ్చినాము. 1 కొరింథీ పత్రిక 3:16 చదవండి. 1 కొరింథీ చదవక. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు. గమనించండి, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు అంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నాడు వ్యక్తిగతంగా అన్నమాట. నాలో నీలో ఇలాగున. ఎఫెసీ పత్రిక 3:16 అనుకుంటా, చదవండి. ఎఫెసీ పత్రిక 3:16 ఎట్లా నివసిస్తుంటాడు మనలో? చదవండి. గమనించండి, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. ఎట్లా నివసిస్తాడు మన హృదయములలో? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళలోకి ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లుంటాడంటే వారి హృదయములలో నివసిస్తూ ఉంటాడు ఆత్మరూపిగా. ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో, నా హృదయంలో నివసించేవాడుగా ఉంటాడు. అయితే ప్రశ్న ఏమిటంటే అట్లు నివసించబడే వాళ్ళే ఎవరంటే దేవుని మందిరము. ఎవరు చెప్పండి? వ్యక్తిగతంగా నాలో ప్రభు విశ్వాసం, నా యొక్క విశ్వాసమును బట్టి నా హృదయంలో ప్రభు నివసిస్తూ ఉంటే నేను దేవుని మందిరము. అట్లే నీవు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచింటే నీలో ప్రభు నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు కూడా దేవుని మందిరము. దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడు కాబట్టి నువ్వు దేవుని మందిరము. కాబట్టి నేను దేవుని, ఇది వ్యక్తిగతమైన దేవుని మందిరము. మనము ఈ భాగాన్ని మనం మూడవది చెప్పండి. మూడవది ఏ మందిరము? దేవుని సంఘము మూడవదిగా మందిరము అని మనం చూస్తూ వచ్చినాం. తర్వాత నాలుగవదిగా నిత్యత్వంలో ఉండబోయే మందిరము అని మనం చూస్తూ వచ్చినాం. అంటే దేవుడు నివసించబోయేటువంటి నిత్యత్వంలో ఉండేటువంటి మందిరం అని చూస్తూ వచ్చినాం. సరే, మనము ఈ రెండవ భాగాన్ని మనము ధ్యానిద్దామండి. వ్యక్తిగతముగా దేవుని మందిరముగా మనం జీవించుట. వ్యక్తిగతంగా ప్రభు నీ హృదయంలోకి వచ్చాడా? రాకపోతే ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవేమవుతావంటే
నీ హృదయంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు. ఎందుకంటే మన హృదయం ఎట్లాంటిదంటే మార్కు సువార్త 7:21 చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చూడండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మన హృదయంలో నుండి వస్తాయి. వచ్చి ఏం చేస్తాయి? 23వ వచనం. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచును. ఈ చెడ్డవన్నీ ఏం చేస్తూ ఉన్నాయంటే మనల్ని అపవిత్రం చేస్తూ ఉన్నాయి. కాబట్టి అపవిత్రం అయిపోతూ ఉన్నాము. మన హృదయంలో వీటన్నిటికీ చోటు ఉండగా మనకు ఏం కాదంటే మనం ఏం కాలేమంటే మనము దేవునికి నివాసస్థలముగా ఉండలేము. మన హృదయంలో దేవుడు నివసించలేడు. చెడుగు మంచి రెండు కలిసి జీవించలేవు. వెలుతురు చీకటి రెండు కలిసి ఉండలేవు. పరిశుద్ధుడైన దేవుడు పాపము గల చోట దేవుడు నివసించలేడు. కాబట్టి మనలో నివసించాలంటే మనం పవిత్రపరచబడాలా. దయచేసి 1 యోహాను పత్రిక 1:9 చదవండి. 1 యోహాను పత్రిక 1:9. మన పాపములను మనం ఒప్పుకొని నెడలా ఆయన అనగా యేసు ప్రభు నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనగా చేయును. అపవిత్రపరచబడిన మనలను యేసు ప్రభు దగ్గర పాపములు ఒప్పుకుంటే మనం పవిత్రముగా చేయబడతాం. అట్లా పవిత్రముగా చేయబడితే అప్పుడు మనలో ప్రభు నివసించేవాడుగా ఉంటాడు. అప్పుడు మన హృదయం ఏమవుతుంది? మన దేహం ఏమవుతుందంటే మనం ఏమవుతామంటే దేవుని మందిరముగా పిలువబడతాం. సరే, ఇప్పుడు మందిరం యొక్క లక్షణాలు ఏమనుకున్నాము? ఒకటి, దేవుడు నిశ్చయముగా ఈ స్థలమందు ఉన్నాడు. అంటే దేవుని మందిరం లక్షణాలు ఏముండాలా? దేవుడు ఖచ్చితంగా మనలో ఉండాలి. ఉంటేనే మనం ఎవరము? దేవుని మందిరం. మందిరం యొక్క రెండవ లక్షణం ఏంటి? అది భయంకరమైనదిగా ఉంటుంది. మూడవది పరలోకపు గవనిగా ఉంటుందన్నమాట. ఈ 3 లక్షణాలు కూడా వ్యక్తిగతముగా మనం కూడా కలిగి ఉండాలి. ఎట్లంటే ఇప్పుడు ఉదాహరణకి మన హృదయంలో దేవుడు నివసించాలా? దేవుడు నివసిస్తూ ఉన్నాడు. దేవుని నివాస స్థలముగా ఉన్నటువంటి నీ హృదయము, నా హృదయము ఎట్లా ఉంది? దేవుడు ఎట్లాంటి చోట్ల ఉంటాడు వాస్తవానికి అనంటే మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 25వ అధ్యాయం. నిర్గమాకాండము 25వ అధ్యాయం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం 20. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును, గమనించండి, ఎక్కడ నివసిస్తాడంట? వారిలో కదా. వారిలో నివసించాలంటే ఏముండాలంట? ఆయనకి పరిశుద్ధ స్థలం ఉండాలంట. అంటే ఎక్కడ నివసించేవాడు ఈయన? పరిశుద్ధ స్థలమును నివసించేవాడు. ఓ అన్నా, ఓ అక్క, ప్రభువును హృదయంలో చేర్చుకున్నావు. సరే, మన హృదయం ఎట్లా ఉంది? పరిశుద్ధత కలిగి ఉంటున్నామా? పవిత్రత కలిగి ఉంటున్నామా? ఆయన నివసించేది ఎట్లాంటి స్థలం అంటే అపవిత్రమైన స్థలంలో నివసించడు ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు నిశ్చయముగా ఇక్కడున్నాడని నువ్వు చెప్పగలవా? నీ హృదయంలో దేవుడు నిశ్చయముగా నీ హృదయంలో నివసిస్తున్నాడంటే సంతోషమే. అయితే నీ హృదయము, నీ దేహము, నా హృదయము, నా దేహము పరిశుద్ధముగా ఉండాలా? పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? పరిశుద్ధతను కోల్పోతున్నామా? పలుమార్లు చిన్న చిన్న వాటికే పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నాము. పవిత్రతను కోల్పోతున్నాము. పరిశుద్ధతను కోల్పోవడం ద్వారా ఆ ప్రభువు నివసించే ఆ స్థలము, ఈ దేహము, నా హృదయము ఏమైపోతూ ఉందంటే అపరిశుద్ధమైపోతూ ఉంటే ప్రభువు ఎట్లా ఉన్నాడో, ఎంత బాధపడుతూ ఉంటాడో. కనుక మనము ఈ మధ్యాహ్న సమయంలో మనం పరీక్షించుకుందాం. ఏంటంటే దేవుడు నివసించే నీ హృదయము, దేవుడు నివసించే నీ దేహము పరిశుద్ధముగా ఉందా లేదా? కాబట్టి దేవుడు నివసించే స్థలం ఏది? పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధత నీకు, నాకు ఉందా లేదనేది మనమే పరీక్షించుకుందాం. చూడండి, ఒకటి పరిశుద్ధత. ఎక్కడ నివసిస్తాడు దేవుడు అంటే గుర్తుపెట్టుకుందాం. ఎక్కడ నివసిస్తాడు? పరిశుద్ధ స్థలము నివసిస్తాడు. రెండవ చూడండి, యెషయా గ్రంథము 57:15. ఒక అక్కనే చదువుతుంది, ఇంకెవరికి చదువురాదా?
ఆ, అక్క మామూలు చదివే అక్క కాకుండా ఇంకొక చదవండి అక్క దయచేసి, అందరికి పంచుకుంటే మంచిది. చదవండి అక్క. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. ఆయన ఎట్లా అంటాడంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇట్లా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయన ఎక్కడ నివసించేవాడంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. అయినను గమనించండి, వినయము గలవారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడ నివసిస్తాడు చెప్పండి దేవుడు? వినయము గలవారి యొద్ద. రెండవది అంటే అర్థం ఏంటి? నాలో దేవుడు నివసిస్తున్నాడు అంటే నేను ఎట్లా ఉంటాను? వినయం ఉంటుంది. ఇంకా ఏముంటుంది? దీనత్వం ఉంది. ప్రియమైన సోదరా సోదరి, మనము బల్లో పాలు పొందక మునుపు మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. చాలాసార్లు నాలో ఉన్నామని మనం ఆరాధన చేస్తాము, నాలో ఉన్నాడు అని మనం నమ్ముతాము, నాలో ఉన్నాడని ఇతరులకు సాక్ష్యం ఇస్తాము. అయితే నాలో ఉన్న ప్రభువు ఎక్కడ నివసించేవాడంటే గర్విష్ఠుల హృదయంలో నివసించడు, అహంకారం కలిగిన వారిలో నివసించడు. అట్లాంటి వాళ్ళంటే ఆయనకు హేయులు, అట్లాంటి వాళ్ళంటే ఆయనకు అయిష్టులు, అసహ్యులు. దేవుడు అసహించుకునే విధముగా నా జీవితంలో గర్వం నేను కలిగి ఉన్నానా? అహంకారమైన మనసు కలిగి ఉన్నానా? ఇతరులంటే చులకన, ఇతరులంటే తక్కువ చూపు, దేన్ని బట్టో దేనిని బట్టో వాళ్ళ బలహీనతలు బట్టి కావచ్చు, ఎదుటి వారి బలహీనతలను బట్టి వాళ్ళని చులకన చేయొచ్చా మనము? ఎదుటి వారి యొక్క పరిపక్వత లేని స్థితిని బట్టి, అనగా అపరిపక్వతను బట్టి మనం విమర్శించవచ్చా? వాళ్ళని చులకన చేయొచ్చా? తక్కువ చేయొచ్చా? లేకుంటే మనకున్న తలాంతులను బట్టి, లేదా మనకున్న స్థానమును బట్టి, లేదా మనకున్న డబ్బును బట్టి, మనకున్న అందమును బట్టి, మనకున్న చదువును బట్టి, మనకున్న హోదాను బట్టి ఇతరులను మనం చులకన చేయొచ్చా? గర్వించుట కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మొత్తం మీద దేవునికి ఇష్టం లేనిది ఏది అంటే గర్వము. పరలోకములో గర్విష్ఠులకు చోటు లేదు. అందుకోసమే గర్వించిన ఆ అపవాది పడద్రోయబడ్డాడు. అక్కడ గర్విష్ఠులకు స్థలం ఉండదండి. దేవుడు నివసించే ఏ చోట్లోనైనా గర్వమునకు తావే ఉండదు. బోధించే నేను, ప్రభువును సేవించే నేను ఎన్నిసార్లు నా హృదయంలో అంతరంగంలో గర్విష్ఠునైపోయినాను. నోటితో చెప్పకపోయినా, మాటలతో ఎక్స్ప్రెస్ చేయకపోయినా, ప్రవర్తనలో చూపించలేకపోయినా, నా తలంపుల ఆలోచనల్లో నేనెంత గర్వంతో ప్రవర్తించిన వాడను, గర్వంతో నింపబడిన వాడను. నాలో ప్రభు నివసిస్తున్నాడని చెప్పుకుంటూ నేను ఇట్లు వినయము లేకుండా, దీన మనసు లేకుండా నేను జీవిస్తున్నానంటే నా ప్రభు, నాలో ఉన్న నా ప్రభు, నా దేహం అనే దేవుని మందిరముగా ఉంది కదా, నాలో నివసించే నా దేవుడు ఎంత దుఃఖపడతా ఉన్నాడో ఈ మధ్యాహ్నం పరీక్షించుకుందామా? మన జీవితాన్ని మనం పరీక్షించుకుందామండి. నీలో నివసించే నీ ప్రభు సంతోషపడుతున్నాడా? ఒకటి, నీవు పరిశుద్ధంగా ఉంటే దేవునికి సంతోషం, నివాసస్థలముగా ఉంటూ దేవుడు నీలో సంతోషిస్తూ ఉంటాడు. రెండవది, నీవు వినయం కలిగి ఉంటే, మూడవదిగా నీవు దీన మనసు కలిగి ఉంటే నీలో ఉన్న నీ ప్రభు సంతోషిస్తూ ఉంటాడు. అట్లు కాకుండా ప్రభుకి ఇష్టం లేని విధంగా మనం జీవిస్తూ ఉంటే ప్రభు మనలో నుండి పోడు, కానీ లోపల ఉండి దుఃఖపడుతూ ఉంటాడు, కుమిలిపోతూ ఉంటాడు, కుళ్ళిపోతూ ఉంటాడు. ఆయన వేదన పడుతూ ఉంటాడు. ఈ సహోదరుని కోసమేనా, ఈ సహోదరి కోసమేనా నేను అంతగా తగ్గించుకుంది, అంతగా నేను రక్తం కార్చింది, అంతగా నేను ప్రయాసపడింది, అంతగా నేను త్యాగం చేసింది? ప్రభు ఎంత దుఃఖపడుతున్నాడో ఒకసారి ఆలోచించన్నా. పరిశుద్ధతను కోల్పోకుండా మనము జాగ్రత్త పడదాం. దీనత్వాన్ని కోల్పోకుండా, వినయాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడదాం. అట్లు జీవించడానికి ప్రభువే మనకు సహాయము చేయనుగాక. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎక్కడ నివసిస్తాడు దేవుడు? నివసించే దేవుడు నివసించిన అనుకూలమైన స్థలం ఏంటి? ఒకటి పరిశుద్ధత, రెండవది వినయము, మూడవది దీనత్వం. చూడండి, నాలుగవదిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి చదవండి. చూడండి, మనము దేవుని చదవండి అక్క. గమనించండి, నేను వారిలో నివసించి సంచరింతును, వారి దేవుడనయిందును,
వారు నాకు ప్రజలై ఉంటారు. గమనించండి, కావున అంటే కాబట్టి, నేను నివసిస్తున్నాను కాబట్టి ఎట్లా అంట, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఎట్లుండాలంట? ప్రత్యేకముగా ఉండాలి. అంటే నీ ప్రభు ఎందుకు ప్రత్యేకంగా ఉండాలంట? ప్రభు వారిలో నివసించడానికి ప్రత్యేకంగా ఉండాలంట. అంటే అర్థం ఏంటంటే, ప్రభు నివసించడానికి అనుకూలమైనది ఏంది? ప్రత్యేక జీవితం. ఏం జీవితము? ప్రత్యేక జీవితం. ప్రత్యేకముగా జీవించుట, సెపరేషన్ లైఫ్ మనం కలిగి ఉన్నామా? ప్రత్యేకమైన జీవితము లేకుండానే జీవిస్తున్నామా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రాజీ పడే జీవితం ఉందా? రాజీ పడతా ఉంటే ఏం పోరాటం ఉండదు. రాజీ పడతా ఉంటే ఎవరు మనల్ని ఏమనరు. లోకస్తులతోనే సమస్య ఉండదు, లేకుంటే ఇంకెక్కడా సమస్య ఉండదు. ఉద్యోగంలో సమస్య ఉండదు, పనికి పోయిన చోట సమస్య ఉండదు, ఎక్కడా ఇరుగు పొరుగులతో సమస్య ఉండదు, బంధువులతో సమస్య ఉండదు. అందరితో హ్యాపీగా ఉండొచ్చు. ఏం చేస్తే? రాజీ పడతా ఉంటే. కానీ రాజీ పడకుండా నేను ప్రత్యేకంగా ఉంటాను అని అన్నప్పుడే అన్ని సమస్యలు వస్తాయి. ఉద్యోగం చేసే చోట సమస్యలే, పని చేసే చోట సమస్యలే, ఇరుగు పొరుగు వారి దగ్గర సమస్యలే, బంధువుల దగ్గర సమస్యలే. వాళ్ళు అంటారు, ఓ వీళ్ళే పరిశుద్ధులు, వీళ్ళే ప్రత్యేకంగా ఆకాశం ఊడిపన్నారప్ప వీళ్ళు అని అంటారు. ఎన్ని మాటలు అంటారు. ఎందుకు? ప్రత్యేకముగా ఉండటాన్ని బట్టి అంటూ ఉంటారు. అయినప్పటికీ మనం ఆ సిలువను సహిస్తూ మనం ప్రత్యేకముగా ఉండాలి. ప్రత్యేకంగా ఉంటే ప్రభు ఏం చేస్తా ఉంటాడు? లోపల సంతోషిస్తూ ఉంటాడు. లోపల ప్రభు సంతోషిస్తూ ఉంటాడు. లోపల ప్రభు ఆనందిస్తూ ఉంటాడు. అట్లు కాకుండా మనము మన జీవితంలో ప్రత్యేకతను కోల్పోయి రాజీ పడిన జీవితం జీవిస్తూ ఉంటే ప్రభు ఎంతగానో దుఃఖపడేవాడుగా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు నివసించడానికి అనుకూలమైన స్థలాలు: ఒకటి ఏంటి? పరిశుద్ధత. రెండవది వినయము. మూడవది దీన మనసు. నాలుగవది ప్రత్యేకత. చూడండి, ఐదవది రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మరి ఎక్కువ మనం చూస్తే గుర్తు పెట్టుకోలేము కాబట్టి 5 చాలు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. అందరం కలిసి చదువుకుందామండి. 9వ వచనం అందరం కలిసి చదువుదామండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. చాలు. మనలో ఆత్మదేవుడు నివసిస్తుంటే మనం ఎట్ల వారం ఉంటాము? ఆత్మ స్వభావం ఉంటుంది. ఏం స్వభావం అండి? ఆత్మ స్వభావం. చూడండి, ఆత్మ స్వభావం అనేది ఉన్నప్పుడు ఎట్లుంటారు ఆత్మానుసారులు లేదా ఆత్మ స్వభావమును? అంటే ఆత్మ ఎట్లాంటిదో మనం అట్లుంటాం అన్నమాట. ఇప్పుడు పాట పాడేటప్పుడు ఆరాధన సమయంలో మనం ఆరాధన కంటే ముందు యోహానన్న తబలా కొడుతుంటే వాళ్ళ కూతురు ఏం తెలుసా పాపకి? చెయ్యి ఇట్లా ఆడిస్తుందని ఇట్లా అంటుంది. వీళ్ళు అంటే అర్థం ఏంటి? వాళ్ళ నాయన స్వభావం ఆ పాపకు వస్తూ ఉంది. అందుకే కొంతమంది తల్లిదండ్రుల యొక్క తలాంతులు వాళ్ళకి వస్తూ ఉంటాయి. అంటే ఎందుకు వాళ్ళ నేచర్ వస్తుంది అనమాట. వాళ్ళ నాయన యొక్క నేచర్, వాళ్ళ అమ్మ యొక్క నేచరు, లేదా వాళ్ళ మేనమామల యొక్క నేచరు ఆ పిల్లలకు వస్తూ ఉంటుంది కదా. అట్లనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ స్వభావం మనలో రావాలా. ఏమిటా స్వభావం అంటే ఆత్మ ఆధీనంలో ఉంటూ ఆత్మానుసారంగా నడుచుకున్నట్టయితే ఎట్లుంటామంట. చూడండి, 5వ వచనం చదవండి. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. గమనించండి, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. సహోదరా సహోదరి, ఆత్మ స్వభావము మనం కలిగి ఉంటే, ఆత్మ స్వభావం ఏంటంటే ఆత్మ విషయముల మీద మనం మనసు పోవాలా. మన మనసు శరీర విషయముల మీదే ఉండకూడదు. చూడండి, మనసు పెట్టుకోవడం వేరు, ఆ శరీర సంబంధమైన సంగతులు ఉపయోగించుకోవడం వేరు. అర్థమైందండి? ఇప్పుడు శరీర సంబంధమైన సంగతులు ఏవైనా కావచ్చు, అవసరాలు తీర్చుకోవడానికి మాత్రం ఉపయోగించుకోవాలి అంతే. అవి ఎక్కడుండాలో అక్కడ ఉండాలా. వాటి మీదే మనసు పెట్టుకోకూడదు. అట్లని వాటి మీద మనసు పెట్టుకోవద్దంటే అవి పూర్తిగా కలిగి ఉండకూడదని నేను చెప్పట్లేదు. శరీర విషయాలు అనేవి కొంత మట్టుకు మన అవసరతలను బట్టి అవసరమే కావచ్చు, కానీ వాటి మీదే మనసు మాత్రము పెట్టుకోకూడదు. ప్రభు ఇచ్చితే సరే, ప్రభు తీసుకున్నా పర్లేదు, ప్రభు ఈకున్నా పర్లేదు, ఆ శరీర విషయంలో కొంత కొరత అయినా పర్లేదు, అట్లుంటామన్నమాట. అయితే మనసు అంతా ఏమిటి మీద ఉండాలా? ఆత్మ విషయముల మీద, ఆత్మీయ సంగతుల విషయంలో, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మనం అట్టి వారముగా ఉన్నట్లయితే ప్రభు హృదయంలో ఏం చేస్తూ ఉంటాడు?
సంతోషించేవాడుగా ఉంటాడనమాట. కాబట్టి అట్లు ప్రభువును సంతోషపెట్టేటువంటి జీవితం జీవించుటకు ప్రభు మనకు సహాయము చేయనుగాక. చూడండి, రెండవది ఆత్మానుసారంగా మనం నడుచుకున్నట్లయితే ఆరో వచనం గమనించండి. ఆత్మానుసారమైన మనసు జీవమును క్షమించండి అక్క, మీరు చదివేదాక 6వ వచనమా? ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. చూడండి, ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధులుగా ఉంటామో మరొకటి మనలో కలిగేది ఏంటంటే సమాధానం కలుగుతుంది. అంటే సమాధానం కలిగి ఉంటాము. ఎవరితోనో అసమాధానం కలిగి ఉంటాము, సమాధానం కలిగిన వారంగా ఉంటాము. అంటే నాలో గమనించండి, నేను ఆత్మానుసారిగా నేనున్నానంటే, లేదా ఆత్మ సంబంధిగా నేనున్నానంటే, అంటే పరిశుద్ధాత్మ నాలో ఉంటే ఆ ఆత్మ సంబంధిగా నేనున్నానంటే నేను ఎట్లుంటానంటే అందరితో సమాధానంగా ఉంటాను. ఎప్పుడైతే నేను ఆత్మానుసారంగా ఉండనో, శరీరానుసారంగా నేను ఎప్పుడైతే ఉంటానో, అంటే శరీరం చెప్పినట్లు నడుచుకుంటూ శరీరాన్ని అనుసరిస్తూ ఉంటానో, అప్పుడు ఏమైపోతుందంటే నా జీవితంలో అనేకులతో కొట్లాడతాను, అసమాధానం కలిగి ఉంటాను. నువ్వెంతంటే నేనెంత అనేటట్లుగా ఉంటాను. వాళ్ళతో నాకేం పని అయితే కానిలే అనేటట్లుగా ఉంటాను. వాళ్ళతో నాకేం పని పడుతుంది, వాళ్ళకి నాకు పని పడుతుంది, నాతో వాళ్ళకి పని పడుతుంది, చూద్దాంలే అనేటట్లుగా ఉంటాము. వాళ్ళు కాకుండా నాకు ఎవరు లేరా ఇంకా అనేటువంటి మనసు ఉంటుంది. ఎవరి మనసు ఇదంతా? శరీరానుసారులమైన మనస్సు, శరీరానుసారుల మనసు. మనం ఎట్టివారమో మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. కాబట్టి ఆత్మానుసారుల యొక్క మరొక లక్షణం ఏంటంటే వాళ్ళు సమాధానం కలిగి ఉంటారు. చూడండి, మరొకటి చూడండి, 7వ వచనం 8వ వచనం. బ్రదర్స్ చదవండి, బ్రదర్స్ అన్నోళ్ళు. 7వ వచనం 8వ వచనం. ఎలయనగా గమనించండి, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడదు, లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దీని క్వైట్ ఆపోజిట్ ఏంటంటే శరీరానుసారమైన మనసు ఎట్లా ఉంటుందంటే దేవునికి విరోధంగా ఉంటుంది, దేవుని వాక్యానికి లోబడదు, ఏమాత్రం లోబడ నేరదది. అంతేకాదు, దాన్ని బట్టి దేవునికి ఏం కలగదు? సంతోషం కలగదు. ఏ మనసు? శరీరం. అదే దీనికి ఆపోజిట్ ఏంటంటే ఆత్మానుసారమైన మనసు. ఎట్లుంటుంది ఆత్మానుసారమైన మనసు? దేవునికి విరోధముగా ఉండదు, అది దేవునికి అనుకూలంగా ఉంటుంది. ఒకటి, అది దేవుని వాక్యానికి లోబడుతుంది, దేవుణ్ణి సంతోషపరుస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోలేము. కానీ ఒకటి ఏంటంటే దేవుని సంతోషపరుస్తుంది. ఆత్మానుసారులు ఏం చేస్తారంటే దేవుణ్ణి సంతోషపరుస్తారు, సమాధానం కలిగి ఉంటారు. వారు ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు కలిగి ఉంటారు. అట్టి వారముగా మనం ఉన్నామా లేదా అనేది మనల్ని మనమే పరీక్షించుకుందాం. చూడండి, ఇట్లుంటే దేవుడు మనలో సంతోషించేవాడుగా ఉంటాడు. మనలో నివసిస్తున్నాడు, నివసించే మన దేవుడు ఎట్లుంటాడు? సంతోషించేవాడుగా ఉంటాడు. అది దేవునికి అనుకూలమైన స్థలముగా ఉంటుంది. కానీ వీటి స్థానంలో వీటికి విరోధమైన కలిగి ఉంటే దేవుడు మనలో ఉంటూనే దుఃఖపడేవాడుగా ఉంటాడు. మనం ఎట్లా ఉన్నామో పరీక్షించుకుందాం. మొదటిది, దేవుని మందిరం యొక్క లక్షణం ఏంటి? దేవుడు నిశ్చయముగా అక్కడ ఉన్నాడు. మరి చెప్పండి ఏంటి దేవుని మందిరం యొక్క స్థలం? దేవుని మందిరం యొక్క గుణం ఏంటి? ఒకటి, దేవుడు ఖచ్చితంగా అక్కడ ఉండాలన్నమాట. కాబట్టి మనకు దేవునిలో కూడా ఉన్నాడు. కానీ దేవుడు ఉన్న వాళ్ళు ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా అనేది నన్ను నేనే పరీక్షించుకోవాలా, నిన్ను నీవే పరీక్షించుకోవాలా. రెండవది, ఆ దేవుని మందిరం యొక్క రెండవ లక్షణం ఏంటి? భయంకరమైనదిగా ఉండాలి. అంటే మన దేహం భయంకరమైన రూపం రావాలనా? అట్లని కాదు, కానీ లోపల ఎట్లా ఉండాలి? భయంకరం అంటే అర్థం ఏంటి? భయంకరం అంటే అర్థం ఏంటంటే భయముతో నిండినది, లేకుంటే భయాన్ని కలిగించేది అని. భయముతో నిండినది లేదా భయమును కలిగించేది. అంటే మన లోపలి మనసు ఎట్లా ఉండాలంటే, నాకు అంటే ఇతరులు నన్ను చూస్తే భయంకరంగా, ఇతరులు నేను భయంకరంగా ఉండడం కాదు, నాకు ఎట్లా ఉండాలంటే లోపల భయముతో నిండినదిగా ఉండాలి. నాలో దేవుడు ఉన్నాడంటే, దేవుని మందిరం నా దేహం అంటే. రెండవదిగా నాలో ఉన్న లక్షణం ఏంటంటే భయముతో కూడినదిగా నేనుంటాను. దేవుని వాక్యములో భయంతో నిండిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, భయపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, భయం లేకుండా ప్రవర్తించిన వాళ్ళు దేవుని వాక్యంలో మనం చాలామందిని చదువుతాం. అయితే కొంతమంది ఎట్లా అంటే భయపడినారు కానీ సరిగా వాళ్ళు స్పందించలేదు కొంతమంది. చూడండి, ఉదాహరణకి త్వరగా చదవండి యోహాను సువార్త 19వ అధ్యాయం.
7 నుంచి చదవండి. యోహాను సువార్త 19:7. ఆ, 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 ఆ. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి ఏమైనాడండి? భయపడినాడు. ఊరికే భయం కాదు, ఎట్లా భయము? మరి ఎక్కువగా ఏ మాటకు? ఈయన దేవుని కుమారుడు అంట అని వాళ్ళు చెప్పిన మాట. అయ్యా ఆయన సిలువ వేయాలి, ఎందుకంటే ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడంటేనే అమ్మో దేవుని కుమారుడు అనే భయం పుట్టింది. వట్టి భయం కాదు, ఎట్లా భయం అది? మరీ ఎక్కువ భయం పుట్టింది. కానీ అప్పుడు లోపలికి పోయినాడు ఆ భయంతోన. లోపలికి పోయి 8వ వచనం, 9వ వచనం, తిరిగి అధికార మందిలో ప్రవేశించి యేసుని అడుగుతా ఉన్నాడు. 9వ వచనం చదవక. నీవెక్కడి నుండి వచ్చిదివని యేసును అడిగాను. ఏమన్నాడు? ఈయనకి డౌట్ వచ్చింది, దేవుని కుమారుడు అయినా డౌట్ వచ్చింది, భయం పుట్టింది. అమ్మ ఈయన దేవుని కుమారుడైతే ఈయన శిక్షిస్తే నాకెక్కడ శిక్ష వస్తుందో భయం పుట్టింది. భయం పుట్టి ఆయన అడుగుతా వచ్చినాడు, నువ్వెక్కడి నుండి వచ్చినావనంటే ఆవిడ యేసు ప్రభు ఏమి చదవకట్లే. అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇయ్యలేదు. గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరుగువా అంటే చాలు. చూడండి, ఈ పిలాతుకు ఏమైపోయిందంటే ఫస్ట్ ఏమో భయపడి లోపలికి పోయినాడు, యేసు ప్రభు దగ్గర మాట్లాడినాడు. యేసు ప్రభు మౌనం ఏం చేసిందంటే ఈ వ్యక్తికి ఒక అహం ఉంది కాబట్టి అహం వచ్చేసి ఏమన్నాడంటే రే ఎందుకు మాట్లాడరా ఈయన అని. ఆ భయముకు బదులు ఏమొచ్చిందంటే అధికారం అడ్డొచ్చింది. అందుకే ఏం చెప్తున్నాడంటే ఏమయ్యా నువ్వు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేసే అధికారం నాకుంది, లేదా నిన్ను సిలువ వేసే అధికారం కూడా నాకుంది అని చెప్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ఇది వచ్చిందో అది పోయింది. అది పోయింది, భయం పోయింది. చూసినారా, అధికారం వచ్చింది, భయం పోయింది. అధికారము అహం అడ్డం వచ్చింది. నేను ఇంత గొప్ప వ్యక్తి నేను మాట్లాడుతూ ఉంటే, ఇంత అధికారం కలిగిన వ్యక్తి నేను మాట్లాడుతూ ఉంటే, ఇంత న్యాయమూర్తిని అయినా నేను మాట్లాడుతూ ఉంటే ఈయనేందయ్యా ఈయన మౌనంగా ఉన్నాడే. ఆ మౌనం ఈయనకు విసుగు తెప్పించింది, కోపం తెప్పించింది, అహం గుర్తుకొచ్చింది, అధికారం అడ్డ వచ్చింది, ఆ భయం పోయింది. అన్నలారా అక్కలారా, భయపడినా కూడా కొన్నిసార్లు సరి చేసుకోలేని వ్యక్తులలో ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుని భయం వస్తుంది. ఆ భయం వచ్చినప్పటికీ సరి చేసుకోకుండా మనం జీవిస్తాము. ఎందుకంటే కొన్నిసార్లు మనకు స్వయం అహం అడ్డు వస్తుంది, కొన్నిసార్లు మనకు అధికారం అడ్డొస్తుంది, మనకున్న హోదా అడ్డొస్తుంది, నేను అనే డిగ్నిటీ మనకు అడ్డొస్తుంది. అడ్డొచ్చి దేవుని భయము ప్రకారము ప్రవర్తించాల్సిన ప్రవర్తనను మనం కోల్పోతాం కొన్నిసార్లు. అందుకే మనకు పిలాతు మాదిరిగా ఉన్నాడు చెడ్డవాటికి. నీవు కూడా దేవుని మందిరముగా నీలో నివసిస్తున్నాడు కదా, దేవుని మందిరముగా ఉన్న నీవు, భయంకరమైన స్థలముగా ఉండాల్సిన నేను ఆ దేవునికి భయపడే వారంగా ఉండాలి. మనం అట్లు భయపడే వారంగా ఉండటకు ప్రభువే మనకు సహాయము చేయనుగాక. చూడండి, ఇట్లు భయపడిన వారిలో రెండవ రాజుల గ్రంథంలో మన పితరులు ఇశ్రాయేలీలు ఉన్నారన్నమాట. ఈ సందర్భం ఏంటంటే ఆహాజు రాజు వచ్చి, అంటే అషూరు రాజు వచ్చి వారిని జయించినాడు. వారు చెరుకుపోయినాక ఆ ఇంట్లో వేరే వాళ్ళని పెట్టినారు. ఆ ఇంట్లో వేరే వాళ్ళని పెడితే వాళ్ళు ఏమైనారంటే దేవుని భయం లేకుండా వాళ్ళు నడుచుకోవడం ద్వారా వాళ్ళ మధ్యకి సింహాలు పంపించినాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళు రాజుకు మొరపెట్టుకుంటే రాజు కొన్ని ఏం చేసినాడంటే వాళ్ళకు భయభక్తులు నేర్పించేకి వ్యక్తులను పంపించినాడు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే చూడండి, 32, 33 వచనాలు చదివి, 32, 33 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. బ్రదర్స్ అన్నోళ్ళు చదవండి దయచేసి. అన్నోళ్ళు 32వ వచనం, 17, 32. మరియు జనులు యెహోవాకు భయపడి ఏమొచ్చిందంటే జనులకు దేవునికి భయపడినారు. సామాన్యులలో కొందరిని యాజకులుగా చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుండిరి. చూడండి, భయం వచ్చి ఏం చేసినారు వాళ్ళంటే
వాళ్ళకు తెలియదు కాబట్టి సామాన్య జనులను యాజకులుగా పెట్టుకున్నారు. వాస్తవానికి ఎవరు యాజకులుగా ఉండాలా? లేవీలు యాజకులుగా ఉండాలా? సామాన్య జనులు వాళ్ళు యాజకులుగా పెట్టుకుంటూ వచ్చినారు. చూడండి 33వ వచనం కలిసి చదువుదామండి. చాలా అర్థవంతమైన వచనము. చదువుదామండి, కలిసి చదువుదామండి. ఈ ప్రకారముగా వారు యెహోవాయందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. ఎంత విచారకరమైన మాట అండి. ఏమున్నాయంట వాళ్ళకు? భయభక్తులు ఉన్నాయంట. ఉన్నా కూడా ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? ఇతర దేవతలు అనుసరిస్తూ వాటిని పూజిస్తూ ఉన్నారంట. భయభక్తులు ఏమున్నాయి, దేవుని మీద భయభక్తులు ఉన్నాయి, కానీ వారి మర్యాదను అనుసరిస్తూ వచ్చినారు. మరి దేవుని మీద భయభక్తులు ఉంటే దాన్ని విడిచిపెట్టాలి కదా, విడిచిపెట్టలేదు. అంటే భయభక్తులు ఉన్నాయి కానీ సరైన భయభక్తులుగా వాళ్ళు లేరు. కాబట్టి అట్టి వారంగా మనం ఉండకుండా జాగ్రత్త పడదాం. అంతేకాదు చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఇంకొక ఆయన ఉన్నాడు. చూడండి 6వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 6:20. యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడనగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు. ఇతనికి ఏం భయం ఉందంటే, యోహాను ఎట్లాంటాడు అంటే బాప్తిసం ఇచ్చే యోహాను నీతిమంతుడు కాబట్టి అని ఈయన భయం కలిగి ఉన్నాడు. అతను భార్య ఏం చేస్తూ ఉందంటే అతను చంపించాలని చూస్తూ ఉంది. అతనికి భయపడి కాపాడుతూ వచ్చినాడు. కానీ ఒకరోజు ఏమొచ్చింది మనకు తెలుసు, వాళ్ళ కూతురు బాగా నాట్యం ఆడితే నీకేం కావాలో కోరుకో అంటే వాళ్ళమ్మని అడుగుస్తానని పోయింది. వాళ్ళమ్మ చెప్పింది, నువ్వు పోయి యోహాను తలను అడగపో అని చెప్పింది. యోహాను తలను అడిగింది పాప. ఆ పాపకు పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పుడే ఇప్పియాలంటే అప్పుడే పళ్ళెంలో పెట్టి యోహాను తలను ఇప్పించినాడు. అంటే భయపడినాడు, కానీ భయము ఉన్నప్పటికీ సరైన రీతిలో ఆ భయముకు భయపడినట్లుగా ఆయన జీవించలేదు. ఇట్లనే మన జీవితాల్లో కూడా దేవుని భయము కలిగి ఉండాల్సిన దేవుని భయము కలిగి ఉండాల్సిన మనమందరం ఎట్లా అయిపోతున్నామంటే, భయం ఉంది కానీ తప్పిపోయే సంగతులు అట్లే తప్పిపోతూ ఉన్నాం, చేయాల్సిన సంగతులు అట్లే చేస్తూ ఉన్నాం, సరి చేసుకోవాల్సిన విషయాలు సరి చేసుకోకుండా అట్లనే జీవిస్తూ ఉన్నాం. ఎంత విచారకరమైనదండి. దేవుని ఆలయమైన నా దేహము, దేవుడు నివసించే నా దేహము భయముతో నిండిందిగా ఉండాల్సింది, ఆ భయపడేటువంటి స్థితిని నేను కోల్పోయినాను. ఎంత భయం విడిచి ప్రవర్తిస్తూ ఉన్నాను, ఎంత భయం విడిచి మాట్లాడుతూ ఉన్నాను, ఎంత భయం విడిచి జీవిస్తున్నాను. నిన్ను నీవే పరీక్షించుకున్నావు. చూడండి, మరి కొంతమంది ఇంకొక రకమైన భయం కూడా కలిగి ఉంటారు, కొంతమంది యథార్థమైన మంచి భయం కలిగి ఉంటారు. ఆ భయం కలిగిన వారు మనం చూస్తే గిన వారు చాలా మేలు పొందుతూ వచ్చినారనమాట. మనకు బాగా పరిచయము తెలుసు కదా మీకు. నిర్గమాకాండంలో 1వ అధ్యాయంలో ఎవరు చెప్పండి, దేవుని భయపడిన వాళ్ళు ఎవరు చెప్పగలరా? చదవండి 17వ వచనం. ఇంకొకరు చదవండి అక్క, చదవని వాళ్ళు. ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. రాజు ఆజ్ఞ ఏమంటే మగపిల్లలు ఎవరు బతకూడదు అనేది రాజు ఆజ్ఞ. కానీ అన్యులైనటువంటి వాళ్ళు ఆ మంత్రసానులు ఏం చేసినారంటే దేవునికి భయపడి రాజు యొక్క ఆజ్ఞను వాళ్ళు తిరస్కరించి మగపిల్లలను బతికిస్తూ వచ్చినారు. బతికియడం ద్వారా ఏం జరిగింది చూడండి 20వ వచనం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఏం చేసినాడు? మేలు చేసినాడు. అట్లే చదవక. ఆ జనం విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసాను. చూడండి, దేవుడు మేలు చేస్తూ వచ్చినాడు. మనం ఎంత భయపడతామో అంతగా దేవుడు మేలు చేసే దేవుడు. మనము ఎందుకు మేలు పొందలేకపోతామంటే, దేవుని పిల్లలుగా ఎందుకు మేలు పొందలేకపోతామంటే దేవుని భయం కోల్పోయి మేలు పొందలేకుండా ఉంటాం. మేలుకు బదులుగా కీడు పొందుతాం, మేలుకు బదులుగా శిక్షను పొందుతాం. ఎందుకు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తాడు. రాత్రి చూస్తూ వచ్చినాం కదా, మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం శిక్షిస్తాడు, సందేహం లేదు. అయితే సోదరుడా సహోదరి, దేవుని భయం కలిగి ఉంటే మేలు చేస్తాడు. చేయలేదా దేవుడు? యోసేపు దేవునికి భయపడితే యోసేపుకు మేలు చేయలేదా?
యోసేపు దేవునికి భయపడిన ఆ గుణలక్షణము కలిగి ఉండటను బట్టి యోసేపును దేవుడు ఏ స్థితిలో ఉన్నవాడిని ఏ స్థానంకు తెచ్చాడు దేవుడు మనం ఎరుగుదాము కదా. దేవుని భయం కలిగినటువంటి దావీదును ఏ స్థితిలో ఉన్నవాడిని ఏ స్థితిలోకి తెచ్చాడో మనం ఎరుగుదాము కదా. దేవుని భయము ఎంతో మందికి మేలు చేసింది కదా. దేవుని భయం కలిగిన వాళ్ళు ఎంతో మేలు పొందినారు కదా. మరి నీకెందుకు మేలు చేయడు, నాకెందుకు మేలు చేయడు? మనం ఎందుకు మేలు పొందలేకపోతున్నామంటే భయం విడిచిపెట్టినాం, ఆ భయమును కోల్పోయినాం. అందుకే మనం ఏమవుతున్నామంటే మనం మేలు పొందలేకపోతా ఉన్నాం. మనమే పరీక్షించుకుందాం. చూడండి, నిర్గమాకాండం 9వ అధ్యాయం 20 వచనం. నిర్గమాకాండము 9:20. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వారు త్వరగా రప్పించెను. గమనించండి, దేవుడు వాళ్ళకి చెప్పాడు బాధాకరమైన వడగండ్లు కురుస్తాయని దేవుడు చెప్తే ఆ మోషే అక్కడ పోయి ప్రకటించినాడు. ఆ ప్రకటన విన్నప్పుడు ఏం చేసినారంటే, మోషే ఇంతవరకు చెప్పినవన్నీ నెరవేరుతూ వచ్చినాయి కాబట్టి ఇది కూడా నెరవేరుతుందని ఆ ఫరో సేవకులలో దేవుని మాటకు భయపడినారు. కొంతమంది భయపడి ఏం చేసినారంటే వాళ్ళ సేవకులను పశువులను ఇంట్లోకి రప్పించేస్తున్నారు. రేయ్, దేవుడు చెప్పినాడంట, మోషే చెప్పినాడయ్యా, మీరంతా వచ్చేయండి త్వరగా వచ్చేయండి, రేయ్ త్వరగా వచ్చేయమని చెప్పరా అని పని మనుషులు పంపించి అందరి ఇంట్లోకి త్వరగా పిలిపించుకున్నారు. ఎందుకు? వడగళ్ళు కురుస్తాయంటే ఈరోజు త్వరగా వచ్చేయమను. ఆ వడగళ్ళు పడితే పశువులని నాశనం అయిపోతాయంట, మనుషులను చచ్చిపోతారంటారా, నాయన మీరు రండిరా అని దేవుని మాటకు భయపడిన వాళ్ళు, దేవునికి భయపడిన వాళ్ళు పిలిపించుకున్నారు. కొంతమంది ఏంటంటే మోషే చెప్తాడులే, ఎప్పుడన్నా పడినాయి అట్లాంటి పెద్ద పెద్ద వడగండ్లు, ఎప్పుడైనా అట్లా జరిగిందా? ఏం జరగదు, అది వాళ్ళు చెప్పే మాట అట్లా చెప్తా అంటాడు అంతే, ఏమి జరగదని భయం లేకుండా ఉన్న వాళ్ళకి ఏమైందంటే రానే వచ్చింది ఆ సమయము. ఆ వడగండ్లు కురిసినాయి. వడగండ్లు కురుచుడు ద్వారా ఏమైనాయంటే మొత్తము పశువులు బయట ఉన్నవన్నీ కూడా చనిపోతూ వచ్చినాయి, పంటలన్నీ నాశనమైనాయి. చూడండి 24 నుంచి చదవండి, 24వ వచనం నుండి. అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయను ఐగుప్తు దేశం అందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూ నట్టు కలగలేదు. చూడండి, గమనించండి, ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుషులనేమి జంతువులనేమి బయట ఉన్నది యావత్తును గమనించినారా? పశువులు మనుషులనకు జంతువులు అనకుండా మొత్తం అంతా నాశనం అయిపోతూ వచ్చింది. చూసినారా? ఇంకా అట్లే చదివితే పొలంలోని ప్రతి చెట్టు కూడా విరగొట్టబడింది. పెద్ద చెట్లని ఇరిగిపోయినాయి, మరి చిన్న చెట్లను ఏమైనాయంటే అవి ఏమైపోయినాయంటే చెడగొట్టబడుతూ వచ్చినాయి. ఎంత లాస్ అండి! ఎవరికంటే భయము లేని వారికి, విని కూడా భయపడని వాళ్ళకి. కానీ విని భయపడినారే వాళ్ళవి ఏమైనాయి? వాళ్ళ ఇంట్లోని పశువులు బాగా ఉన్నాయి, వాళ్ళ పని మనుషులందరూ బాగున్నారు, నష్టం తగ్గింది. సహోదరుడా సహోదరి, దేవుని భయం కలిగిన వాళ్ళు మేలు పొందిన వాళ్ళు ఎవరండి? దేవుని భయం కలిగి కీడు పొందిన వాళ్ళు ఎవరండి? కీడు పొందిన తాత్కాలికమే, దానిలో ఉన్న మేలు మనం అనుభవించడానికి దేవుడు కొన్నిసార్లు కీడు అనుమతించవచ్చేమో, కానీ అయితే దేవుని ఉద్దేశము మేలు చేయటే. దేవునికి భయపడిన వాళ్ళందరూ మేలు పొందారు. మనం ఎందుకు మేలు పొందలేము? కాబట్టి మన జీవితాన్ని మనము పరీక్షించుకుందాం. చూడండి, భయం ఉంటే ఎట్లా ఉంటామంటే త్వరగా చదవండి, మనకు సమయం అయిపోతూ ఉందండి. కొందరి భయం ఎట్లా ఉంటుందంటే ఇట్లా భయం ఉండకూడదు. ఎట్లా భయం అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 25 వచనం, 25 ఇట్లా భయం ఉండకూడదు. ఇట్లా భయం కలిగి ఉంటే మళ్ళీ ఏం ప్రయోజనం లేదు. చదవండి 25 బ్రదర్ చదువుతారక్క, కొద్ది గ్యాప్ వచ్చింది కదా, బ్రదర్ చదువుతారు. చదవండి అన్న. చూడండి ఏం చేస్తున్నాడు, నీకు భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీవు తీసుకొనమని చెప్పాను. ఆ తలాంతులు కలిగిన వాళ్లకు ఆ యజమాని వారి సామర్థ్యం బట్టి ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 ఇచ్చిపోయినాడు. ఆ ఒకటోడు ఏం చేసినాడంటే భయపడి భూమిలో పాతిపోయింది. ఇది భయం అంటారా? ఇది భయం కాదు, సోమర్తనం. వాడు సోమర్తనాన్ని కప్పిపెట్టుకోవడానికి ఏమంటున్నాడంటే భద్రంగా దాచిపెట్టి దాన్ని ఇచ్చేసి నేను నీకు భయపడినానని చెప్తా ఉన్నాడు. అది కాదు భయము. కానీ భయం కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే చూడండి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 10:20. భయపడిన వాడు ఏం చేస్తాడు? ఆయనను
సేవిస్తాడు. అంటే ఆయన అప్పగించిన పనిని చేస్తాడు వాడు. ఎందుకు మరి వీడు చేయలేదంటే అది భయము కాదు, భయం ఉన్నట్లుగా నడుచుకున్నాడు. కానీ లోపల ఏముందంటే సోమరితనం. కొంతమంది అట్లే పరిచర్య చేయాలంటే సోమరితనంను అడ్డు పెట్టుకొని దేవుని భయం అని చెప్పుకుంటారు. కొంతమంది దేవుని భయం అని పేరు పెట్టుకొని ఆ దేవుని పని మానేస్తారు. కొంతమంది అమ్మో అంత నాకు కాదులేనా, అంత నేను చేయలేమన్నా అన్నట్టుగా వాళ్ళు చేస్తారు. వాస్తవానికి ఏంటంటే వారి జీవితంలో ఆత్మీయ సోమరితనం. అందుకే ప్రభువు అన్నాడు వారిని సోమరి అయిన చెడ్డదాసుడా. సహోదరుడా సహోదరి, దేవుని భయం నాలో ఉందంటే, దేవుని భయం నీలో ఉందంటే మనం ఎట్లుంటామంటే మనం దేవుని సేవించే వారంగా ఉంటాం, అనగా దేవుని పరిచర్య చేసే వారంగా మనం ఉంటాం. దేవుడు అట్టి కృపను మనకు దయచేయను కనుక. చూడండి ద్వితీయోపదేశకాండం 17:13. ఒకసారి అక్కల్లో ఒకసారి అన్నోళ్ళు అట్లా మార్చి చదవండి. చదవండి అక్క. భయపడి మూర్ఖవర్తనం విడిచిపెట్టేదరు. భయం ఉంటే రెండవదిగా ఏముంటుందంటే, ఒకటి సేవిస్తాము, మూర్ఖంగా మనం ప్రవర్తించము. అక్కడ మూర్ఖంగా ఉండేటువంటి మాట ఏంటంటే, మూర్ఖత్వం గురించి రాయబడిన మాట ఏంటంటే, ఎవరైనా కానీ 12వ వచనం కలిసి చదువుదామండి. ఆ దినాల్లో రాయబడిన మాట 12వ వచనం కలిసి చదువుదామండి. మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీలో నుండి పరిహరింపవలెను. గమనించండి, ఎట్టి మూర్ఖత్వం అంటే మాట వినని మూర్ఖత్వం. ఎవరికి మాట వినని మూర్ఖత్వము? దేవుడు నియమించినాడు యాజకుని. న్యాయాధిపతులను ఎవరు నియమించినాడు? దేవుడు నియమించిన వారి ద్వారా దేవుడు నియమింపజేసినాడు. ఎవరినండి? న్యాయాధిపతులను. ఒకటి యాజకులు, రెండవది న్యాయాధిపతులు. దేవుడు అంటే యాజకులను దేవుడు నియమించినాడు. అదేవిధంగా దేవుడు నియమించిన వారి ద్వారా వాళ్ళు నియమించబడ్డారు న్యాయాధిపతులు. చూడండి, దేవుడు నియమించిన వారు ప్లస్ దేవుని చేత నియమించబడిన వారి ద్వారా నియమించబడిన వాళ్ళు. వాళ్ళకు ఏం కావాలా? వాళ్ళకి ఏం కావాలా చెప్పండి. ఏం కావాలా? అన్నారు చదవలేదేమో. ఏం కావాలి వాళ్ళకి? లోబడాలా. ఏం కావాలా? లోబడాలా. న్యాయాధిపతి ఏమయ్యా ఇది తప్పు, ఇది న్యాయం అని చెప్తే ఆ న్యాయానికి లోబడాలా. యాజకుడు చెప్పినాడు అనుకో, అక్కడ యాజకుడు ఉన్నటువంటి యాజకుడు, బాబు నువ్వు ఇట్లా చేసే తప్పు అని అంటే వాడు కానీ వినలేదనుకో, వాడిని ఏం చేయాలంటే రాళ్ళతో కొట్టి చంపేయాల. న్యాయాధిపతి చెప్పినాడు అనుకో, రే ఇది అన్యాయం నువ్వు చేసింది, ఇట్లా చేయకూడదు అని చెప్తే వాడు లేదు నేను ఇట్లా చేస్తానంటే వాడిని ఏం చేయాలంటే చంపేయాలంట. అంటే ఎంతగా విధేయ చూపాలని దేవుడు ఆ దినాల్లో కోరుకున్నాడో చూడండి. ఈ దినాల్లో అంత దానికి విరుద్ధం అయిపోతూ ఉంది. సహోదరా సహోదరి, దేవుడు అందుకే దేవుని వాక్యంలో ఉంది, యెషయా గ్రంథం 50:10 అనుకుంటా, చదవండి. యెషయా గ్రంథం 50:10. యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట అంటే దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడు? దేవుని సేవకుని మాట వింటాడు. దేవుని నియమించిన దేవుని సేవకుని మాట వింటాడు. ఎవరంటే దేవునికి భయపడేవాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నియమించిన ఆత్మీయ నాయకత్వానికి మనం లోబడాల్సిన వారమై ఉన్నాము. ఇది ఎవరు చేసేవాళ్ళంటే ఎవరు చేస్తారు? లోబడేది ఎవరు చేస్తారు? దేవునికి భయపడు. అంటే నీలో దేవుడున్నాడు ఖచ్చితంగా నువ్వు నమ్మితే ఆ దేవుడు అనేటువంటి నీ స్థలము, నీ హృదయం ఎట్లాంటిదంటే భయపడాల్సిన స్థలం అది. ఆ భయపడాల్సిన స్థలంలో దేవుని భయం నేను కలిగి ఉన్నానంటే అర్థం ఏంటంటే నేను దేవునికి భయపడతాను. ఒకటి దేవుని సేవిస్తాను, రెండవది దేవునికి భయపడి మాట వింటాను. మనం ఉన్నామా లేదా అనేది పరీక్షించుకుందాం. తర్వాత చూడండి, ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం 20వ వచనం. 19-20 బ్రదర్స్. అన్నకు ఒకటైనా చదవచ్చేది, ఇంకెవరికి రాదా? దయచేసి చూడు, మిగిలిన వారు విని భయపడి నీ దేశం నట్టి దుష్కార్యం ఇకను చేయకుందురు. అంటే భయపడి ద్వారా ఏం చేస్తాము? మళ్ళీ తర్వాత ఇంకోటి ఏం ఎట్లుంటాము? దుష్కార్యం చేయకుండా ఉంటాం. ఏం కార్యం అండి? దుష్కార్యం. నాలో దేవుడు ఉన్నాడు, నేను దేవుడు నాలో ఉన్నప్పుడు దేనికి భయపడతానంటే దుష్కార్యం చేసేకి భయపడతానండి. కానీ దేవుడు ఉన్నాడు నాలో వాస్తవమే, అయినా కూడా నేను దుష్కార్యం చేసేకి భయపడుతున్నానంటే అర్థం ఏంటంటే దేవుని మందిరముగా భయపడే స్థలముగా నా హృదయం లేదు, భయం లేని వ్యక్తిగా ఉన్నాను. దేవుడు ఒక విశ్వాసులు నివసించినప్పటికీ కూడా
ఒక దైవ సేవకునిలో దేవుడు నివసిస్తున్నప్పటికీ కూడా భయం లేకుండా ప్రవర్తిస్తాడంటే ప్రవర్తించే అవకాశం ఉంది. అట్లా మాట్లాడే అవకాశం ఉందంటే అవును మాట్లాడే అవకాశం ఉంది. అట్లా జీవించడానికి అవకాశం ఉందంటే అట్లా జీవించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభు మనకు స్వేచ్ఛనిచ్చాడు, స్వేచ్ఛగా లోబడమన్నాడు. ఆదామవులు మొదలుకొని ఈ దినం వరకు దేవుడు మనుషులకు స్వేచ్ఛ ఇస్తా ఉన్నాడు. ఏదో కట్టుదిట్టంగా పెట్టి నువ్వు నాకు లోబడాల్సిందే అని అట్లా దేవుడు చేయడం లేదు. దేవుడు స్వేచ్ఛనిచ్చి స్వేచ్ఛగా లోబడమని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం చాలాసార్లు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ జీవిస్తున్నాము. భయమును కోల్పోతా ఉన్నాము. భయం లేకుండా మాట్లాడుతున్నాము. భయం లేకుండా మనం ప్రవర్తిస్తున్నాము. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, మనము భయం లేని వాళ్ళముగా ఉండకుండా జాగ్రత్త పడదాము. మనం భయపడిన వారముగా ఉండుటకు ప్రభువే మన కృప దయచేయను గాక. చూడండి, భయం ఎక్కడ నేర్చుకుంటామంటే కొన్ని సంగతులు ఉన్నాయి కానీ మనకు సమయం అయిపోతుంది. ఒకటి మాత్రం చూద్దాము. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ఎక్కడ నేర్చుకుంటాం భయము? చూడండి, 13వ వచనం కలిసి చదువుదామండి. 13వ వచనం అందరం కలిసి చదువుదాం. 13వ వచనం ఎక్కడ నేర్చుకుంటాం మీరు చెప్పాలా. కలిసి చదువుదామండి. అలాగు నేర్చుకొనిన ఎడల దానిని నెరుగని వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. ఏం చేస్తురు? ఏం నేర్చుకొందురు? భయపడుట నేర్చుకొందురు. ఎక్కడ అనంటే ఇప్పుడు 12వ వచనం కలిసి చదువుదామండి. 12వ వచనం ఎక్కడ నేర్చుకుంటామంట? కలిసి చదువుదామండి. 12వ వచనం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకు అందరినీ పోగు చేయవలెను. అందరినీ అంటే ఎక్కడ నేర్చుకుంటాం ఇప్పుడు చెప్పండి? సంఘముగా చేరి వచ్చే చోట మనము దైవుని భయం నేర్చుకుంటాము. ఒకరిని చూసి ఒక అన్న, ఒక అక్కను చూసి ఇంకో అక్క, అక్క మనం అట్లా చేయకూడదు. అవునక్క, సరే అక్క. అన్న అట్లా చేయకూడదు. అట్లనన్నా అక్క అట్లా మాట్లాడకూడదు అక్క. మనము ఇట్లు ఏం నేర్చుకుంటాము? ఏం నేర్చుకుంటాము? భయం నేర్చుకుంటాము. ఈ దినాలన్నీ వ్యతిరేకమైపోయినాయి కదా. అట్లక్క అంటే అట్లనక్క, అట్లనా, ఇంకా ఇంకా ఆయనకి ఇంత చెప్పాలనుకుంటే ఇంత చెప్పించుకుంటాం మనము. అది దేవుని భయం కాదు కదా. ఆయన ఇంత చెప్పాలనుకుంటాడు. అన్నా ఇట్లంటానా అంటే అట్లనా, ఇంకా అవునన్నా, అమ్మో అట్లనన్నా, అవునన్నా, ఇంకా ఊగొట్టి ఇంత చెప్పాలనుకునే దాన్ని ఇంకొంచెం ఇంత చెప్పించుకుంటాం మనం. ఆయన చెప్పేవాడికి ఇంతే ఉంటుంది, ఇంకా అడుగుతున్నాడు కాబట్టి ఇంకా చెప్పాలి కాబట్టి దానికి ఏదన్నా వేయాలి కదా. దమ్ బిర్యానీ ఉంటుంది కదా, దమ్ బిర్యానీ పీస్ ఉండేది ఇంతే ఉంటుంది, దమ్ ఏమో ఇంత మెత్తిచ్చింటారు దానికి. చూసేక ముక్కు ఇంతలా కనిపిస్తుంది, అంతా తీసేస్తే ముక్కు ఉండేది ఇంతే ఉంటుంది. అట్లుంటాయి. అది దేవుని భయం నేర్చుకున్నటకు అవసరమైంది కాదది. దేవుని భయం నేర్పించి సంఘముగా మనం చేరి వచ్చినప్పుడు దేవుని భయం నేర్చుకునే మాటలు ఏంటంటే, ఒక అక్క ఏదైనా దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా చెప్పిందంటే, అవునా అక్క అట్లా మనం అనకూడదక్క, అట్లా మాట్లాడకూడదక్క అని చెప్పాలి కదా. అన్న అట్లా అనకూడదన్నా, ఆ విషయాలు మనం మాట్లాడకూడదన్నా అని అన్నకు చెప్పాలి కదా. తమ్ముడా అట్లా అనకూడదు తమ్ముడు అని చెప్పాలి కదా. కొంతమంది అయితే సిబిఐ ఎంక్వైరీలు చేస్తుంటారు. ఏం ఎంక్వైరీలు? ఆయన ఎట్లంట, ఈ ఎక్కది ఎట్లంట. సిబిఐలు కూడా మనకు సాటి రారు, ఇంకా వాళ్ళకు కూడా కాదేమో. అన్ని ఎంక్వైరీలు చేసి అంత రాబట్టుకొని అంత పిడికుల్లో అందరూ నాకు తెలుసు అన్నట్టుగా మనం ఉంటామన్నమాట. అది భయం లేని తనం అండి. అది నీకెందుకండి వాళ్ళ గురించిన సంగతులు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు నీకెందుకు, నాకెందుకు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సంగతులు నీకెందుకు, నాకెందుకు, నాకు ఆ స్థానం దేవుడు ఇచ్చినాడా ఇవ్వనప్పుడు ఎందుకండి? ప్రియమైన సహోదరా సహోదరి, దేవుని భయము మనం చేరి వచ్చే చోట నేర్చుకుంటాము. ఒకటి ఈ విధానం అయితే, రెండో విధానం ఏంటంటే ఒక సహోదరునికి జరిగిన సంఘటనలు బట్టి కూడా మనకు భయం వస్తుందన్నమాట. దేవుని మందిరానికి వస్తూ ఉంటాడు ఒక అన్న వస్తూ ఉంటాడు, ఒక్క వస్తూ ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చే అక్క, దేవుని మందిరానికి వచ్చే అన్న ఏదైనా అవిధేయతను బట్టి వారికి శిక్ష కలిగిందనుకో, ఏమొస్తుంది మనకు? భయం. అమ్మో ఆయన చూడు ఇట్లా చేసినందుకు ఇట్లా శిక్ష వచ్చిందంట, అమ్మో నేను అట్లా చేయకూడదు. ఆ అక్కకు చూడు ఆ కుటుంబంలో ఇట్లా జరిగిందంట, ఎందుకంటే ఆ యొక్క భయం లేకుండా ఇట్లా చేసినందుకు ఇట్లా వచ్చిందంట. ప్రియమైన సహోదరా సహోదరి, మనం సంఘముగా చేరి వచ్చినప్పుడు దేవుని భయమును మనం నేర్చుకుంటాము. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఉండాల్సిన వారమై ఉన్నాము. సహోదరా సహోదరి, మనం ఎట్టి వారమై ఉన్నామో పరీక్షించుకుందాం.
మరి మనకు సమయం అయిపోతూ ఉంది, ఇంకా ముందుకు వెళ్ళాలి, కానీ ముందుకు వెళ్దాము. ఇప్పుడు చెప్పండి, దేవుని భయం ఎక్కడ నేర్చుకుంటాము? సంఘముగా చేరి వచ్చినప్పుడు నేర్చుకుంటాము. దేవుని భయం కలిగి ఉన్నాం కాబట్టి. ఎందుకంటే మనం దేవుడు నివసించే స్థలం ఎట్లాంటిది? రెండవది మనం ఏం చూస్తున్నాం, ఏంది అది? ఎట్లాంటిది? భయంకరమైనది. భయంకరమైనది అర్థమైంది, భయపడాల్సినది. ఎట్లాంటిది అది? భయముతో నిండినది. భయముతో నిండినదిగా లోపల ఉండాలా. నాకుందా? నేను బాగా గట్టిగా చెప్తానని కేకలేసి నాకుందా అంటే, నేను ఎన్నిసార్లు భయం విడిచి ప్రవర్తించినాను, భయం విడిచి మాట్లాడినాను, భయం విడిచి చేశాను, భయం విడిచి ప్రవర్తించినాను. ప్రభువుకు తెలుసు, నాకు తెలుసు. అందుకే ఎన్నోసార్లు మేలు పొందాల్సిన దానికి బదులుగా కీడు పొందేవానుకున్నాను. మనలో మనమే పరీక్షించుకుందాం, మనలో మనమే పరీక్షించుకుందాం. భయంకరమైనది. చూడండి, ఒక మాట మనం చూసి ముందుకెళ్దామండి. ఏంటంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. సమయం కూడా అయిపోతుంది. 7వ వచనం చదవండి. 14:7. గమనించండి, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి. అంటే దేవుని భయం నాలో ఉందంటే, దేవుని భయం నీలో ఉందంటే, టోటల్గా మనలో కలిగేటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఏం కనపడుతుందంటే, మనం ఎవరిని మహిమపరుస్తాము? దేవుని మహిమపరుస్తాము. దేవునికి మహిమ తెచ్చేలా మనం నడుచుకుంటాం, దేవునికి మహిమలు తెచ్చేలా మనం జీవిస్తాం. అట్లా జీవించడానికి ప్రభు మనకు కృప దయచేయను గాక. చూడండి, మొట్టమొదటి ఏంది? దేవుడు ఉన్నాడంటే వ్యక్తిగత, నా హృదయంలో వ్యక్తిగతముగా మందిరముగా ఉన్న నాలో దేవుడు ఉన్నాడంటే ఒకటి ఏంటి ఉంటుంది? దేవుడు నిశ్చయముగా అక్కడ ఉంటాడు. అంటే దేవుడు ఎట్లాంటి చోట్ల నివసించగలడో ఆ స్థలము దేవుని కోసమే నేను ఏర్పాటు చేసి అట్లాంటి స్థలముగా నా హృదయాన్ని నేను ఉంచుకుంటాను అన్నమాట. మొదటిది. రెండవది ఎట్లాంటిది? దేవుని మందిరము భయంకరమైనది, అంటే భయముతో నిండినది, భయము కలిగి ఉండాల్సిందనమాట. ఆ భయము కలిగి ఉండాల్సిందిగా ఉంటుంది. మూడవది ఎట్లాంటిది? అది పరలోకపు గవిని. చూడండి, పరలోకపు గవిని అంటే గవిని అంటే ఏంది? గేట్ అన్నమాట. గవిని అంటే ఏం చెప్పండి? గేట్. అంటే పూర్వకాలంలో గ్రామాల్లో ఏమైందంటే, గ్రామాలకు పట్టణాలకు చుట్టూ కాంపౌండ్ ఉండేదన్నమాట, ప్రాకారం ఉండేది. ఏముండేది? ప్రాకారం ఉండేది. ఎందుకు ప్రాకారం ఉండేదంటే, ఈ దినాల్లోలాగా చట్టాలు ఏమీ లేవు, ఈ దినాల్లోలాగా శిక్షించే వాళ్ళు ఎవరు లేరు తప్పు చేసిన వాళ్ళని. ఆ దినాలు ఎట్లాంటివంటే, ఎవరిది బలం ఉంటే వాళ్ళదే రాజ్యం, ఎవరు బలాఢ్యులు ఎక్కువ గుంపు ఎవరిది ఉంటే వాళ్ళు పోయి దాడి చేసి అంతా గుంజుకోవచ్చు అన్నమాట. అప్పుడు ఈ ఊరిలో వాళ్ళని వేరే ఊరిలో వచ్చి దాడి చేయకూడదంటే, ఊరిని భద్రంగా కాపాడుకోవడానికి చుట్టూ కాంపౌండ్ కట్టి ఒక ద్వారం వేసి బిగించేవాళ్ళం, ఒక ద్వారము లేదా ఒక గేట్ బిగించేవాళ్ళనమాట. దాన్నే ఏమంటారు? గవిని అంటారు. ఏమంటారు? గవిని అంటారు అనమాట. ఒక గేట్ అనమాట. అది ఊరిలో ప్రవేశించాలంటే ఊరు ఆకిలి అంటారు కొన్ని చోట్ల. మా ఊరిలో ఊరు వాకిలి అని ఒక చోట పేరు ఉందన్నమాట. ఆ ఊరిలోకి వెళ్ళాలంటే అది ఊరు వాకిలి అనమాట. ఊరు వాకిలి అని పేరు దానికి. ఏం వాకిలి అంటే ఊరిలో ప్రవేశించాలంటే ఊరు వాకిలి. బైబిల్ భాషలో చెప్పాలంటే అది క్షమించండి, గవిని అనమాట. బైబిల్ భాషలో ఏం చెప్పండి? దాని పేరు గవిని అని, అంటే గేట్ అనమాట. ఇప్పుడు నా దేహములో ప్రభు నివసిస్తున్నాడంటే, నా హృదయంలో దేవుడు నివసిస్తున్నాడంటే, ఇప్పుడు నా దేహం ఎట్లుండాలంటే పరలోకానికి గేటుగా ఉండాలి. ఎట్లుండాలా? పరలోకానికి గేటుగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? నా ద్వారా పరలోకంలోకి ప్రవేశించగలిగేటట్లుగా ఉండాలి. నేను అనేక మందిని ప్రభు దగ్గరికి తెచ్చేవానిగా ఉండాలి. నా ద్వారా ప్రభు దగ్గరికి అనేకులు పరలోకంలో ప్రవేశించే గేటుగా నేను ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం అట్లున్నామా? లేకుంటే ఇతరులకు అభ్యంతర కారణంగా ఉన్నామా? అసలు ఇతరులకు సువార్త చెబుతున్నామా? మనం ఇతరులు రక్షించడానికి ఒక 2 ప్రాముఖ్యమైన కారణాలు, పరలోకపు గవినిగా మనం ఉండడానికి 2 ప్రాముఖ్యమైన మనం పాటించాలా. ఒకటి ఏంటంటే సువార్త చేయడం. ఒకటి ఏం చెప్పడము? సువార్త చెప్పడం. సువార్త చెప్పుడు ద్వారా పరలోకపు గవినిగా నేను మారుతాను. ఎవరికి వాళ్ళు సువార్త చెప్పేవాళ్ళంటే, రోమాపత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. కొంచెం గట్టిగా చదవండి అక్క. వారు విశ్వసింపని వానికి
ఎట్లు ప్రార్థన చేతురు, వినని వానిని ఎట్లు విశ్వసించదు. గమనించండి, వినని వానిని ఎట్లు విశ్వసించదు అంటే విశ్వసించాలంటే ఏమి చేయాలి వానికి? వారు వినాలి వాళ్ళ గురించి. చదవక, ప్రకటించువాడు లేకుండా వాడెట్లు విందురు. వాళ్ళు ఎట్లుంటారు అంటే వినాలంటే వాళ్ళకి ఎవరు కావాలా? ప్రకటించే వాళ్ళు కావాలా. సరే, మరి 15వ వచనం, ప్రకటించువారు పంపబడనేడలా ఎట్లు ప్రకటించుదురు అంటే ప్రకటించే వాళ్ళు కావాలా. చూడండి, ప్రకటించే వాళ్ళు ఉంటే ప్రకటించబడుతుంది. ప్రకటించబడిన వారిని వాళ్ళు వింటారు. ప్రకటించబడిన వారి మీద వాళ్ళు ఏం చేస్తారు? విశ్వాసము ఉంచుతారు. అంటే ప్రాముఖ్యంగా ఎవరు కావాలా? ప్రకటించే వాళ్ళు కావాలి. ప్రకటించే వాళ్ళంటే ఎవరు ప్రకటించాల్సింది? అది తెలిసిన వాళ్ళే ప్రకటించాలా. ఎవరు చేయాలా? ఎవరు ప్రకటించాలి? అదే ఎవరు తెలిసిన వాళ్ళు? మనమే తెలిసిన వాళ్ళు. యేసు ప్రభు గురించి ఎవరికి తెలుసు అండి? ఈ ఊర్లోనా ఎవరికి తెలుసు అండి? ఈ ప్రాంతంలో ప్రభువుని గురించి అంటే నీకు నాకు తెలుసు. మనమే తెలిసిన వాళ్ళం, మనమే ప్రకటించాల్సిన వాళ్ళం. ఏది సేవకుడు ఒకటే కాదు, లేదంటే బాధ్యతగల సహోదరుడే కాదు, లేకుంటే సువార్త మైకులో చెప్పగలిగే వాళ్ళు ఒకటే మాత్రమే కాదు, బ్రదర్స్ మాత్రమే కాదు. అందరము వ్యక్తిగతంగా సువార్త చేయొచ్చు. అందరము పరలోకపు గమనిక మనం ఉండవచ్చు. అట్లు ఉండడం ద్వారా ప్రభు దగ్గరికి మనం అనేకులను తీసుకురాగలం. మొదటిది సువార్త ప్రకటించడం ద్వారా. రెండవది ఏంటి చెప్పలే కదా? రెండవది ఏంటంటే మన సాక్ష్యం, మన యొక్క సాక్ష్యం. ఎక్కడైనా కానీ మనం వెళ్ళిన చోట, మనము నివసించే చోట, మనం ఉద్యోగం చేసే చోట, ఎక్కడైనా కావచ్చు, సరిగా సాక్ష్యం కాపాడుకుంటూ జీవిస్తే మనము సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు. నేను సువార్త ఏం ప్రకటిస్తాను, చూడండి, నేను సువార్త ఏం ప్రకటిస్తాను కానీ నా జీవితం సువార్త చెప్పినట్లుగా ఉండదు. అట్లా వాళ్ళు రక్షణ పొందుతారా? అక్క, నేను చెప్పేది అర్థమవుతుంది అక్క? నేను సువార్త ఏం చెబుతాను, భారం కలిగి సువార్త చెప్తాను, కానీ నా జీవితం సువార్త తగినట్లుగా ఉండదు. అంటే సరైన సాక్ష్యం లేదనుకోండి, అప్పుడు యేసులో నమ్ముకుంటారా వాళ్ళు? నమ్ముకోను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పరలోకపు గమనిగా నీవు ఉంటున్నావా లేదా? రెండవదిగా భయంకరమైన అనగా భయపడాల్సిన వారంగా మనం ఉన్నామా లేదా? మూడవదిగా మనము ప్రభు లేదా దేవుడు నివసించేటువంటి మనము ఎట్లు ఉన్నాము? మనల్ని మనమే పరీక్షించుకుందాం. అట్లా పరీక్షించుకొని బలలో పాల్గొందాం.